మనం చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నట్టు చీమలులో చాలా రకాలున్నాయి. చలి చీమలు, గండు చీమలు, కరెంటు చీమలు, ఇట్లా అతి భయంకరంగా కుట్టేవి కరెంటు చీమలు. చాలా సాధు జంతువులు చలి చీమలు. ఇవి కుట్టవు, ఊరికే పాకుతూ ఉంటాయన్నమాట. మనం మనుషులు దగ్గరికి వెళ్ళినా చేసినా కూడా పాకుతూ ఉంటాయి. ఈ చలి చీమలు వేటికి ప్రమాదం అంటే పుట్టల్లో నివసించే పాములకి ప్రమాదం. కుట్టవు కానీ ఇవి పాముల మీద కానీ జీవి మీద కానీ విపరీతంగా పాకి వాటిని హింసించడం ద్వారా అవి చనిపోతాయి అని చెప్తారు. మీరు ఎప్పుడన్నా చీమల యొక్క గుడ్లు చూసారా? చూడండి ఎలా ఉన్నాయో. ఈ గుడ్లని వర్షాకాలం వచ్చే టైంలో, అంటే ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసం టైంలో ఈ పుట్టలుగా చేసుకుని భూమిలో వీటిని ఈ గుడ్లని సంరక్షించుకునే ఇదిలో వాటి నోటితో ఖర్చుకుని జాగ్రత్తగా పదిలమైన చోటికి ఇవి తీసుకెళ్ళి వాటిని అక్కడ సంరక్షించుకోవటం. అలాగే చీమల నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే ఆహారాన్ని జాగ్రత్తగా ముందుగా వర్షాకాలం రాబోతోంది అనగా బయటికి రావు కాబట్టి ఆహార సేకరణ, వాటి పుట్టల్లో ఆహారాన్ని నిలవ ఉంచుకోవటం అనేది కూడా వీటి నుంచి మనం నేర్చుకోవచ్చు. ఈ చీమలు గనక మన ఇంటిలో కానీ ఇంటి ఆవరణలో కానీ ఇలా చలి చీమలు గనక, అంటే వీటిని ఒక రకంగా దేవతా చీమలను కూడా అంటారు, ఇవి కుట్టవు కాబట్టి. ఈ చలి చీమలు గనక మన ఇంటి ప్రాంతంలో ఇట్లా వలస వస్తున్నట్టు ఇలా గనక వస్తే అండి, మనకి ఇవి శుభసూచికంగా చెప్తారు. చూడండి ఎట్లా తీసుకెళ్తున్నాయో ముక్కుతో, అన్నీ ఎక్కడికో సేకరిస్తున్నాయి వాటి యొక్క పిల్లల్ని. కాబట్టి ఇవి ఎక్కడన్నా కనిపిస్తే కనుక మీకు వరి నూక కానీ లేకపోతే పంచదార కానీ వీటికి ఆహారంగా వేయటం వల్ల కొన్ని వేల మందికి మనం అన్న సంతర్పణ చేసినంత ఫలితం వస్తుంది అంటారు. ఏవైనా శనిగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు కూడా ఈ చలిచీమలు ఎక్కడున్నాయో గమనించుకొని వీటికి నూక వేయటం వల్ల ఆహారంగా శని గ్రహ దోషాలన్నీ కూడా తొలుగుతాయని పెద్దలు చెప్తున్నారు. ఇవండి, విపరీతంగా ఉన్నాయి కదా గుడ్లు. చూడండి ఎన్ని గుడ్లు ఉన్నాయో. ఎక్కడన్నా వీటికి కనిపించినా కూడా చీమల మందు చల్లటం కానీ అటువంటివి పొరపాటును కూడా మీరు చేయవద్దు. ఈ చలి చీమలకి మట్టుకే నేను ఈ విషయం చెప్తున్నాను.